హాయ్ అండి. ఇంట్లోనే చాలా టేస్టీగా కాజాలు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఒక కప్ మైదా తీసుకుని అందులో హాఫ్ స్పూన్ వంట సోడా, 4 స్పూన్లు నెయ్యి వేసుకుని బాగా మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకుని చపాతీ పిండి కలుపుకున్నట్టు కలుపుకుని 10 మినిట్స్ పక్కన పెట్టుకోండి. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత షుగర్ సిరప్ కోసం 1 కప్పు షుగర్ ఇంకా 1 కప్పు వాటర్ వేసుకుని 4 యాలక్కాయలు వేసుకుని జిగురు పాకం వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకోండి. ఆ తర్వాత మనం కలిపి పెట్టుకున్న పిండిని 5 భాగాలుగా చేసుకుని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు చపాతీల కింద చేసుకుని ఒక చపాతీ మీద కొంచెం నెయ్యి పొడిపిండి వేసుకుని ఇలా తర్వాత ఇంకో చపాతీని దీని మీద పెట్టి సేమ్ ఇలానే నెయ్యి ఇంకా పొడిపిండి వేసుకుని 5 చపాతీలు ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టుకుని స్టిక్ చేసుకోండి. తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు రోల్ చేసుకుని చివరిగా కొంచెం వాటర్ వేసుకుని రోల్ని క్లోజ్ చేయండి. ఇలా క్లోజ్ చేసుకున్న తర్వాత చాక్తో చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని లో ఫ్లేమ్ మీద ఆయిల్ గోరువెచ్చగా అయిన తర్వాత కట్ చేసుకున్న కాజాలని అందులో వేసుకుని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకోండి. ఆ తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న షుగర్ సిరప్లో ఈ కాజాలను వేసి 5 మినిట్స్ ఉంచి తీసేయండి. అంతే, ఎంతో టేస్టీ అయిన కాజాలు రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.